అందరికీ నమస్కారం. కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంగారెడ్డికి పాస్పోర్ట్ కేంద్రం అనేటువంటిది ఏర్పాటు కావడం అనేది శుభ పరిణామం. తెలంగాణ యువజన సంఘాల సమితి విరోచితంగా ఉద్యమాన్ని స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాని మీద ఓల్డ్ బస్ స్టాండ్ లో సంతకాల సేకరణ, దాంతో పాటు చాలా రకాలైనటువంటి మెసేజెస్ పెట్టడము, దాంతో పాటు ఈ ఉద్యమాన్ని ఒక కొత్త రకమైనటువంటి ఉద్యమంగా తీసేటువంటి ప్రయత్నం చేసి దీనికి సంబంధించినటువంటి దాని మీద కూడా చాలా మంది కూడా సహాయ సహకారాలు అందించును. ఆ సహాయ సహకారాలతోని సంగారెడ్డికి శాంక్షన్, మన పాస్పోర్ట్ కేంద్రం శాంక్షన్ కావడం అనేది చాలా శుభ పరిణామం. లేకపోతే మెదక్ పోవడము, లేకపోతే సిద్దిపేట పోవడము, లేకపోతే హైదరాబాద్ పోవడము, దాంతోపాటు మన సమయము డబ్బు కూడా చాలా వృధా అయ్యేటువంటి పరిస్థితుండే. ఈరోజు సంగారెడ్డి కావడం అనేది ఇక్కడనే మనకు ఐఐటి ఉన్నది, 3 మెడికల్ కాలేజ్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. సంగారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఉన్నటువంటి సంగారెడ్డిలో పాస్పోర్ట్ కార్యాలయం లేకపోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున తెలంగాణ యువజన సంఘాల సమితి సంతకాల సేకరణ చేయడంతో స్పందించి నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు రీజనల్ పాస్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులకు కూడా 2025 కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు రఘునందన్ రావు కూడా దీనికి సంబంధించినటువంటి దాని మీద కూడా కేంద్ర మంత్రులకు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. అన్ని పక్షాల నుంచి అందరు సమిష్టిగా చేసినందుకే ఈ యొక్క పాస్పోర్ట్ కేంద్రం అనేటువంటిది సంగారెడ్డి శాంక్షన్ కావడం అనేటువంటి దానికి అభినందిస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి యువతరం అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. సంగారెడ్డిలో చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువులకై విదేశాలకు పోవాలన్న, అదేవిధంగా పర్యాటక కోసం విదేశాలకు పోవాలనుకున్న, అదేవిధంగా ఉద్యోగాల కోసం, దీనికోసము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎంత అవసరమో పాస్పోర్ట్ అంత అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది ముస్లింస్ ఉన్నారు. వాళ్ళు కూడా మెదక్ పోవాలంటే కూడా సుమారు 70-80 కిలోమీటర్లు ఈరోజు మెదక్ పోవాల్సి వస్తుంది. అక్కడ పోయిన తర్వాత కూడా సరైనటువంటి వసతులు లేక చాలా రకాల ఇబ్బందులు, చిన్న సంవత్సరంగా మళ్ళీ సంగారెడ్డి రావడం అనేటువంటిది వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి చాలా వ్యయంతో కూడుకున్నది కనుక దయచేసి దీన్ని వెంటనే ఇది రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అన్న మాట వింటున్నటువంటి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కానీ దీనికి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్ ఉన్నది. ఈ పోస్ట్ ఆఫీస్ లో వెంటనే ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తే సమయం ఆదైతే సంగారెడ్డి ప్రజలకు కూడా సమయం ఆదవుతున్నది, డబ్బులు కూడా ఆదయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. నారాయణఖేడ్ ఉంటుంది, జైరాబాద్ ఉంటుంది, జోగుపేట ఉంటుంది, ఇక్కడ బడంచేరు ఉంటుంది. సంగారెడ్డి ఇన్ని రకాల ప్రాంతాలకు ఈరోజు చాలా రకాలైనటువంటి ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు కనుక దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మన